బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా టన్నెల్ తవ్వకాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2025 ఫిబ్రవరి 22న బ్రహ్మగిరి వద్ద టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత సరిగ్గా ఏడాదికి 2026 ఫిబ్రవరిలో పనులు తిరిగి ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో మాత్రం ఆలస్యమవుతుంది. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు రోజుకు కనీసం 7 మీటర్ల మేర జరిగేలా ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రస్తుతం రోజుకు 3 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. టన్నెల్లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ తర్వాత పేరుకుపోయిన శిథిలాలను తరలించేందుకు 24 గంటల టైం పడుతుంది. పనులు ప్రారంభమై 3 నెలలు కంప్లీట్ అవుతున్నప్పటికీ అవుట్లెట్ మన్నెవారిపల్లి వైపు 165 మీటర్లు, అలాగే ఇన్లెట్ బ్రహ్మగిరి వైపు 65 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో సొరంగం లోపల పనులు చేసేందుకు కార్మికులు జంకుతున్నారు. బ్లాస్టింగ్ తర్వాత సొరంగం పైకప్పు నుంచి రాతి పెచ్చులు ఊడిపడుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. సొరంగం తవ్విన వెంటనే పైకప్పు గట్టిపడటానికి సిమెంట్ కెమికల్ గ్రౌండింగ్ చేస్తున్నప్పటికీ సొరంగంలో భారీగా నీరు ఊరుతుండటంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే 2027 డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తయ్యేలా ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూడా పనులైతే ఆలస్యం అవుతూనే వస్తున్నాయి. మరి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లోపల మొత్తంగా కూడా కార్మికులు వెళ్లి వర్క్ చేసేందుకు కూడా వీలు పడట్లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి తాజా పరిస్థితి? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కు సంబంధించి ఒకవైపు టన్నెల్లో తవ్వకాలు మొదలయ్యాయి. మొత్తం కూడా గతంలో టీబీఎం పద్ధతిలో టన్నెల్ తవ్వకాలను కొనసాగించేవారు. గత ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన భారీ ప్రమాదం జరిగింది. టన్నెల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత తర్వాత టన్నెల్ పనులు ఆగిపోతాయని చెప్పి చాలా మందిలో సందేహాలు ఉండేవి. కానీ రాష్ట్ర సర్కారు ఈ టన్నెల్ తవ్వకాల పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే ఈ టన్నెల్ తవ్వకాలు పూర్తి అయితే అటు నల్గొండ జిల్లాకు సంబంధించి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు వెళ్తాయి. దీనికి పూర్తిగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే డెన్మార్క్ నుంచి తెప్పించినటువంటి ప్రత్యేక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా టన్నెల్ కు సంబంధించి ఎక్కడైతే 13 కిలోమీటర్ల 9 పాయింట్ అంటే 14 కిలోమీటర్ల దగ్గర ఈ యొక్క టన్నెల్ కు సంబంధించి సొరంగం కూలిపోయింది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నీటి ఊటల పరిస్థితి ఏంది, షేర్ జోన్ దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను హెలికాప్టర్ లో కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఫిబ్రవరి 22వ తేదీన ఈ సంవత్సరంలో స్టార్ట్ అయింది పనులు. అయితే రెగ్యులర్ గా దాదాపు 7 మీటర్ల మేర నడవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 3 మీటర్ల మేరనే అది కొనసాగుతుంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల అది కొంత సాధ్యం కాకపోయినప్పటికీ పనులు మాత్రం ఎక్కడ ఆపడం లేదు అధికారులు. అక్కడక్కడ పెచ్చులు ఊడిపడుతుండటంతో కొంత కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ పూర్తిగా ఉపరితల వాతావరణం ఎక్కడ ఇబ్బందిగా ఉంటుందో కొంచెం అంచనా వేయడంలో కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కూడా ఈ పనులన్నీ కూడా చాలా క్లియర్ గా కొనసాగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో పాటుగా ఒకవైపు అవుట్లెట్, ఇన్లెట్ అంటే మన్నెవారిపల్లి కావచ్చు, బ్రహ్మగిరి కావచ్చు, ఇక్కడ మొత్తం 2 వైపుల నుంచి కూడా టీబీఎం పద్ధతిలో, గతంలో టన్నెల్ బ్లాస్టింగ్ మెథడ్ టీబీఎం పద్ధతిలో చేసేవారు. కానీ ఇప్పుడు డ్రిల్లింగ్ మెథడ్ అంటే టీబీఎం పద్ధతిలో కూడా ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇరువైపులా కలుపుకుంటే మొత్తం 160 మీటర్ల మేరనే ఈ యొక్క తవ్వకాలు కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరు ప్రమాదానికి లోబడకుండా అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరిస్తూ ముందుకు పోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం 2027 డిసెంబర్ నాటికి ఈ యొక్క టన్నెల్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి తవ్వకాలను కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్తున్నాయి. ఈ టన్నెల్ చాలా అతిపెద్దది, దేశంలో చాలా పెద్ద టన్నెల్. 44 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఈ టన్నెలే ఉంటుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉంటుంది కాబట్టి 44 కిలోమీటర్లకు కానీ ఇంకా 9.3 కిలోమీటర్ల టన్నెల్ మిగిలి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అప్పుడప్పుడు అధికారులు సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటున్నాడు. ఎంతవరకు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి, సమస్యలు వస్తే మనం ఎలా అధిగమించాలనే కోణంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ
పూర్తి స్థాయిలో టన్నెల్ తవ్వకాలు స్లోగా జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఆపకూడదని చెప్పి శంకర్, అయితే ప్రస్తుతం చూసుకుంటే ప్రమాదం తర్వాత కూడా లోపల పని చేసేందుకు వీలు లేదంటూ కూడా కార్మికులు ఒక పక్కన భయపడుతున్నారు. అలాగే నీళ్లు ఊట కూడా భారీగా వస్తుంది, దానికోసం పనులకు ఆటంకం కలుగుతుందంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా, ఎందుకంటే ఇప్పటికే పలువురు అయితే నిపుణులు కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు, సో వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, అంటే ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగిన చోటు నుంచి మాత్రం తవ్వకాలు జరపడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ సీడ్ జోన్ లో పెద్ద ఎత్తున ఉపరితలంలో వాటర్ ఉంది. ఆ వాటర్ అక్కడ ఏదైనా తవ్వకాలు జరిపితే మాత్రం ఖచ్చితంగా మరో అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో దానికి కనెక్టివిటీగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిగా ఇది కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆ టన్నెల్ కు 100 మీటర్ల అవతల వైపు దీనికి కనెక్టివిటీ టన్నెల్ ను తీసుకోవాలి. ఒకవైపు అవుట్లెట్ వైపు ఒకవైపు పనులు కొనసాగుతున్నాయి, ఒకవైపు ఇన్లెట్ వైపు కూడా కొనసాగుతున్నాయి. నిజంగా అక్కడ భౌగోళిక పరిస్థితులకు సంబంధించి అక్కడ కొన్ని అంటే వాగుకు సంబంధించినటువంటి ఊటలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కార్మికులు చెప్తున్నది ఏంటంటే గతంలో ఆ పైనుంచి మనం కాంక్రీట్ వేసిన వెంబడే పూర్తిగా అది అతుక్కుపోవాలి, కానీ నీటి ఊటల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కాంక్రీట్ గట్టిపడడం లేదు. ఆ గట్టిపడకపోవడంతో పైనుంటి చిన్న చిన్న రాళ్ళు, బండ పెచ్చులు ఇవన్నీ ఉంటున్నాయి. కానీ అధికారులు, ఇంజనీర్లు మాత్రం ఇలాంటి తవ్వకాలు జరుగుతున్న టైంలో ఇలాంటివి జరగడం సహజమే. ఖచ్చితంగా వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. కార్మికులు చెప్తున్నారు, దానికి రెగ్యులర్ గా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. మొత్తంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి టైం కు అటు ఇటు జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2027 డిసెంబర్ అంటున్నారు, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు అక్కడ అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. మొత్తం రోజు 7 మీటర్ల మేర జరగాల్సి ఉంటే ఈ పాటికి వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునేవారు. కానీ ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినాక పలు రకాల సమస్యలు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల పూర్తి సలహాల మేరకే ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కాబట్టి 2027 నాటికి కంప్లీట్ కాకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో త్వరితగతిన ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసే దిశగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రంగాన్ని సిద్ధం చేసి ముందుకు వెళ్తుంది. ఇప్పటికైతే టన్నెల్ కు సంబంధించి మనం విజువల్స్ లో కూడా ఎంత డేంజరస్ గా ఉంటుంది అంటే దానికి సంబంధించి ఆక్సిజన్ సంబంధించినటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడైతే సీడ్ జోన్లు ఉన్నాయో వాటిని ముందస్తుగా గుర్తిస్తున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఊహా చిత్రాలను కూడా వాళ్ళు పూర్తిగా తీసుకున్నారు. శాటిలైట్ చిత్రాలను తీసుకోవడంతో పాటు దాని మీద ఎక్సైజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు 2027 అనుకుంటున్నారు. కాస్త అటు ఇటు అయినప్పటికీ మరో సంవత్సరం పొడిగించినప్పటికీ టన్నెల్ ను కంప్లీట్ చేయడం, ప్రాజెక్ట్ ను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తేవడం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. శంకర్, ఏదైతే ఇప్పుడు ఆ రోజుకి 7 మీటర్ల టార్గెట్ పెట్టుకున్నా కేవలం 3 మీటర్ల వరకే టన్నుల లోపల పనులు చేయగలుగుతున్నాం అంటూ కూడా కార్మికులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి మరింత పుంజుకుని దాన్ని పెంచుకునే వెసులుబాటు ఏమైనా కనిపిస్తుందా? లోపల అంత వర్క్ చేసేందుకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అంటే ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే ఆ వెసులుబాటు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కార్మికులు పనిచేయడానికి ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటన మరొకసారి జరుగుతుందా అనే క్రమంలో కూడా వాళ్ళు పూర్తిగా కొంత ఇబ్బందులు పడతారు. ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 8 మంది చనిపోయారు. అప్పట్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ను అదంతా కూడా తీయడానికి అక్కడ టీబీఎం మిషన్ ఇరుక్కుపోయింది. ఆ టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని వెలికి తీయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున సమయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏదో చిన్న సొరంగం కాదు, అది దేశంలోనే అతి పొడవైనది, అతి పెద్దది కూడా. 44 కిలోమీటర్ల సొరంగం అంటే అది చాలా పెద్ద సొరంగం. కాబట్టి పూర్తిగా దీని మీద మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే నల్గొండకు సంబంధించినటువంటి గతంలో ఫ్లోరైడ్ బాధితులు చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది అంగవైకల్యంతో బాధపడ్డారు. అలాంటివి జరగకూడదనే ప్రభుత్వం అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత సమయాభావం వల్ల గత బీఆర్ఎస్ హయాంలో దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దాన్ని స్టార్ట్ చేశామని ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయి బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పరిగణిస్తున్నాడు. ఆయనకు పూర్తి స్థాయిలో అనుభవం ఉండడం వల్ల అనుకున్న టైం కల్లా పూర్తి చేస్తామని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.